ఎస్డీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఎనికేపాడులో పీఎం సూర్యగార్ మఫ్తు బిజిలీ యోజన జనజాగృతి ర్యాలీ పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా. రాష్ట్ర సచివాలయంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రభుత్వ కార్యదర్శులు. విజయవంతంగా ముగిసిన సీఎం చంద్రబాబు 4 రోజుల దావోస్ పర్యటన. విరామం లేకుండా ఆంధ్రప్రదేశ్ ను ఏపీ బ్రాండ్ ను ప్రమోట్ చేసిన ముఖ్యమంత్రి. అనంతపురంలో నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య. తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. ప్రజా సంక్షేమం కోసం నిరంతరం శ్రమిస్తున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని సెంట్రల్ నియోజకవర్గ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు అన్నారు. రాష్ట్ర ప్రజలు నిరంతరం మంత్రి లోకేష్ కు అండగా ఉంటారన్నారు. సెంట్రల్ నియోజకవర్గం అజిత్ సింగ్ నగర్ లో ఎమ్మెల్యే బోండా ఉమా కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వరరావు ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యకర్తలు ఏర్పాటు చేసిన అతి భారీ కేక్ కట్ చేసి మంత్రి లోకేష్ కి జన్మదిన వేడుకల సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నారా లోకేష్ అంటే ఒక బ్రాండ్ అన్నారు. విద్యా మంత్రిగా విద్యా వ్యవస్థలో సంస్కరణలకు శ్రీకారం చుట్టారన్నారు. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సంక్షేమం కోసం కృషి చేస్తున్నారన్నారు. రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందేందుకే విశేష కృషి చేస్తున్న రాష్ట్ర మంత్రి నారా లోకేష్ అన్నారు. నిరంతరం రాష్ట్ర ప్రజలు లోకేష్ కు అండగా ఉన్నారన్నారు. భవిష్యత్తులో కూడా నారా లోకేష్ మరిన్ని పుట్టినరోజులు జరుపుకుని నిండు నూరేళ్లు ఉండాలని ఎమ్మెల్యే ఆకాంక్షించారు. ఈరోజు తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ గారి 42వ పుట్టినరోజు సందర్భంగా మరి సెంట్రల్ నియోజకవర్గంలో పలు సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఇవాళ ఒక యువకుడుగా సక్సెస్ఫుల్ మినిస్టర్గా అభివృద్ధి ధ్యేయంగా సంక్షేమమే ధ్యేయంగా పేద ప్రజలకు అండగా నిత్యం పనిచేస్తూ అలాగే పార్టీలో కొత్త విధానాలు తీసుకొచ్చి కోటి సభ్యత్వాలు దాటించడమే కాకుండా కార్యకర్తలకు అండగా ఉంటున్నటువంటి వ్యక్తి నారా లోకేష్ గారు. ఖచ్చితంగా భగవంతుని ఆశీస్సులతో ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు ప్రజలకు సేవ చేయాలని హృదయపూర్వక ఆశీస్సులు ఇస్తూ అలాంటి యువకుడికి అన్ని రకాలుగా ప్రజలు కూడా అండగా ఉండాలని కోరుకుంటూ హ్యాపీ బర్త్డే నారా లోకేష్. ఎన్టీఆర్ జిల్లాను పునరుత్పాదక ఇంధన హబ్ గా తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశా పిలుపునిచ్చారు. విద్యాశాఖ డిఆర్డీఏ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఎనికేపాడులో జరిగిన పీఎం సూర్యగార్ ముఫ్త్ బిజిలీ యోజన జనజాగృతి ర్యాలీలో కలెక్టర్ పాల్గొన్నారు. సూర్యగార్ పథకం ద్వారా స్థానిక నివాసి ఆర్ వీరరాఘవయ్య 15 రోజుల క్రితం ఏర్పాటు చేసుకున్న సోలార్ ప్యానెల్ వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పథకం ద్వారా ఇంటి పైకప్పుపై అధిక రాయితీతో అతి తక్కువ ఖర్చుతో సోలార్ సిస్టమ్ ఏర్పాటు చేసుకుని కరెంటు బిల్లులో భారాన్ని తగ్గించుకోవచ్చని, ఈ పథకం అమలుపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టినట్లుగా వివరించారు. ఈ నేపథ్యంలో పథకాన్ని జిల్లాలో పెద్ద ఎత్తున అమలు చేసేందుకు ప్రజాప్రతినిధులు అధికారులతో కలిసి కృషి చేస్తున్నట్లుగా తెలిపారు. 2 లక్షల విలువైన 3 KW సోలార్ ప్యానెల్ కు 78,000 రాయితీతో ఇంటి పైకప్పుపై ఏర్పాటు చేసుకోవచ్చన్నారు. రాయితీ మినహా మిగిలిన సొమ్మును తక్కువ వడ్డీతో బ్యాంకు రుణంగా పొందవచ్చన్నారు. దాదాపు 20 ఏళ్ల పాటు ఉచితంగా సౌర విద్యుత్ను పొందవచ్చన్నారు. 3 kV వ్యవస్థ ద్వారా నెలకు 300 యూనిట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేయొచ్చని, మానవ అవసరాలకు సరిపడా మిగిలిన సౌర విద్యుత్ గ్రిడ్ కు ఇవ్వడం ద్వారా ఆదాయం పొందవచ్చని, ఈ విధంగా గత 2 నెలల లబ్ధిదారులకు 33 లక్షలు ఇవ్వడం జరిగిందన్నారు. జనరేట్ అయ్యే ఎలక్ట్రిసిటీ మనకు పొల్యూషన్ ఫ్రీ ఉంటుంది, అలాగే ఫ్రీ ఆఫ్ కాస్ట్ వస్తుంది. ఈ స్కీమ్లో 78,000 వరకు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సబ్సిడీ కూడా ఉంది. మిగతా అమౌంట్ అయితే ఉందో దీన్ని బ్యాంక్ లోన్ కూడా టేప్ చేసుకోవచ్చు. సో 3 కిలోవాట్స్ ఇన్స్టాల్ చేసుకుంటే ఒక 8 నుంచి 10 సంవత్సరాల్లో లోన్ కూడా IBMలో అయిపోతుంది. మిగతా 25 సంవత్సరాలు ఇది ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎలక్ట్రిసిటీ వస్తూ ఉంటుంది. సో ఒక రోజుకి 300 ఒక నెలకి 300 యూనిట్స్ ఎలక్ట్రిసిటీ జనరేట్ అవుతుంది. సో ఇది చూసుకుంటే ఇప్పటికే దాదాపుగా గత 2 నెలల్లో
33 లక్షల రూపాయలు బెనిఫిషరీకి అదనంగా గవర్నమెంట్ కట్టింది, వాపస్ ఇచ్చింది. అంటే ఏంటి, సర్ప్లస్ ఎలక్ట్రిసిటీ ప్రొడక్షన్ చేయగలిగాము. సో అట్లాగే మనం ఉన్న ఇళ్ళన్నీ మనం శాచురేషన్ మోడ్లో చేస్తే సో జిల్లాలో ఈ ప్రతి ఒక్క ఇంట్లో వాళ్ళ ఎఫర్ట్ ఏమీ లేకుండా సో విత్ సన్లైట్ వాళ్ళకి ఇన్కమ్ కూడా వస్తుంది, అలాగే ఎలక్ట్రిసిటీ బిల్ కూడా తగ్గే అవకాశం ఉంది. కాబట్టి ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు సహకరించాలి, ముందుకు రావాలి. సో లీడర్స్ అందరూ మోటివేట్ చేస్తున్నారు, ప్రజలు కూడా మోటివేట్ అవుతున్నారు. గ్రూప్స్ అయితేనేంటి, ఎస్ఎస్జి గ్రూప్స్, ఆఫీసర్స్ అయితేనేంటి, ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ నేను కూడా రిజిస్టర్ అయ్యాను దీంట్లో. ప్రతి ఒక్కరు దీనికి ఎలిజిబుల్. వాళ్ళది సొంత ఇల్లు ఉంటే చాలు, అలాగే వాళ్ళకి ఇంటికి ఎలక్ట్రిసిటీ బిల్లు ఉంటే కంపల్సరీగా వాళ్ళు రిజిస్టర్ అవ్వచ్చు. రిజిస్టర్ అయితే ఆటోమేటిక్గా బ్యాంక్కి వెళ్తుంది, ఏజెన్సీ వస్తారు, ఇన్స్టాల్ చేస్తారు. సో దాన్ని అప్లోడ్ చేసి మీకు గ్రిడ్ సింక్రనైజేషన్ చేసి వెళ్ళిపోతారు. ఇంతకుముందు ఇన్వర్టర్ అవి ఏమో ఉండేది, ఇప్పుడు అవన్నీ ఏం లేదు, డైరెక్ట్గా గ్రిడ్కి సింక్రనైజ్ చేస్తారు. ఇన్వెస్ట్మెంట్ తక్కువ ఉంది, ఎఫిషియన్సీ పెరిగింది. కాబట్టి ఎన్టీఆర్ జిల్లాలో ప్రతి ఒక్కరు సో ఈ కార్యక్రమాన్ని అడాప్ట్ చేసుకుని మన జిల్లాని ఒక ఎనర్జీ ఎఫిషియెంట్ జిల్లాగా, ఒక రెన్యూవబుల్ ఎనర్జీ హబ్గా చేయాలని ప్రతి ఒక్కరిని కోరుతున్నాను. భారతదేశ స్వాతంత్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని పురస్కరించుకుని గురువారం రాష్ట్ర సచివాలయంలో సీఎం ముఖ్య కార్యదర్శి ఎం రవిచంద్ర, సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా, సీఎం కార్యదర్శులు ఏవి రాజమౌళి, ప్రద్యుమ్న సుభాష్ చంద్రబోస్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. మాతృభూమి దాస్య శృంగాలాల నుండి విముక్తి చేయడానికి ఆనాటి అత్యున్నత సర్వీస్ అయిన ఐసీఎస్ను తృణప్రాయంగా త్యజించిన గనుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ సందర్భంగా వారు గుర్తు చేసుకున్నారు, ఆనాడు భారతీయులను బానిసలుగా చూస్తున్న ఆంగ్లేయులను మన దేశం నుండి తరిమివేయాలనే లక్ష్యంతో సాయుధ పోరాటమే శరణ్యమని భావించిన గొప్ప స్వాతంత్ర సమరయోధుడు సుభాష్ చంద్రబోస్ అని పేర్కొన్నారు. ముఖ్యంగా 2వ ప్రపంచ యుద్ధ సమయంలో బ్రిటిష్ వారి వ్యతిరేకంగా సుభాష్ చంద్రబోస్ పోరాడి విదేశాల్లోని భారతీయుల సహకారంతో ఆజాద్ హింద్ ఫౌజ్ ద్వారా విరోచిత పోరాటం చేసిన గొప్ప యోధుడు సుభాష్ చంద్రబోస్ అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సచివాలయంలోని వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తండ్రి అడుగుజాడల్లో వెళుతూ ప్రజలకు మంచి సేవ చేస్తున్న నారా లోకేష్ భవిష్యత్తులో మరిన్ని ఉన్నత పదవులు చేపట్టాలని ఎంఏఎం చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు టీడీపీ నేత మహంతి వాసుదేవరావు ఆకాంక్షించారు. రాష్ట్ర రాజకీయాల్లో అవినీతి మచ్చలేని నాయకుడిగా నారా లోకేష్, అతని కుటుంబం ఉందన్నారు. లోకేష్ కు మంచి భవిష్యత్తు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఎంఏఎం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో చుట్టుకుంట సీతారామపుర సిగ్నల్ సెంటర్లో ఘనంగా జరిగే ఈ సందర్భంగా వ్యవస్థాపకులు మహంతి వాసుదేవరావు ఆధ్వర్యంలో పేదలకు పండ్లు పంపిణీ, 2 నిరుపేద కుటుంబాలకు జీవనోపాధి నిమిత్తం తోపుడు బండ్లు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 4 దశాబ్దాలుగా రాష్ట్ర ప్రజలకు సేవ చేస్తున్న చంద్రబాబు కుటుంబ వారసుడు లోకేష్ జన్మదినం సందర్భంగా ఆయన అభిమానులు అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నట్లుగా చెప్పారు. లోకేష్ పుట్టినరోజు సందర్భంగా తమ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద కుటుంబాలకు జీవనోపాధి కల్పించారని, తోపుడు బండ్లు పంపిణీ చేశామన్నారు. గతంలో కూడా ట్రస్ట్ ఆధ్వర్యంలో మరియు లోకేష్ జన్మదినం సందర్భంగా చేసిన కార్యక్రమాలను గుర్తు చేశారు. రాష్ట్ర రాజకీయాల్లో నారా లోకేష్ కుటుంబం, వంగవీటి రాధా కుటుంబం అవినీతి మచ్చలేని కుటుంబాలుగా ఉన్నాయన్నారు. రాధా అనుచరుడిగా చెప్పుకోవడానికి తనకు గర్వంగా ఉందన్నారు. భవిష్యత్తులో వారికి మరిన్ని మంచి పదవులు రావాలని కోరుకుంటున్నట్లుగా ఆయన తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీఆర్ గారి మనవడు, ప్రస్తుత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి ముద్దుల కుమారుడు, మన నందమూరి బాలకృష్ణ గారి ముద్దుల అల్లుడు అయినటువంటి ఆంధ్రప్రదేశ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మరియు విద్యాశాఖ, మానవ వనరుల శాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారి పుట్టినరోజు సందర్భంగా మా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు వృద్ధులకు పళ్ళు పంపిణీ, అలాగే వారి స్వయం ఉపాధి కోసం 2 కుటుంబాలకు 4 కూరగాయలు అమ్ముకోవడం కోసం బళ్ళు అందజేయడం జరిగింది. ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా మేము లోకేష్ గారి పుట్టినరోజు ఘనంగా చేస్తూ ఉన్నాము మా మిత్రులందరూ కలిసి. ఇలాంటి పుట్టినరోజులు ముందు ఎన్నో చేసుకొని రాష్ట్రానికి పెద్ద దిక్కుగా ఉండి రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని చెప్పేసి మేము కోరుతూ ఉన్నాము. మా ఆకాంక్ష కూడా ఆయన ఇంకా ఎంత ఉన్నత పదవిలో ఉండి ప్రజలందరికీ సేవ చేసి నాన్నగారి లాగే తాతగారి లాగే ఆయన కూడా లోకేష్ గారు కూడా అందరి మన్ననలు పొందాలని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. ఆ భగవంతుడిని కూడా ప్రార్థిస్తూ ఉన్నాం ఎంతో ఉన్నత స్థానంలో ఉండాలని. అదేవిధంగా మేము లోకేష్ గారి అభిమానులుగా విజయవాడ బెబ్బులి వంగవీటి రాధాకృష్ణ గారి అనుచరులుగా ఉన్నందుకు మేమెంతో గర్వంగా ఫీల్ అవుతూ ఉన్నాము. ఎందుకంటే ఏ అవినీతి మచ్చలేనటువంటి నాయకులు నాకు ఎవరైనా కనబడ్డారంటే మాత్రం ఈ 2 కుటుంబాలే కనబడతాయి. ఎప్పుడు కూడా ఏదో అంటారు కానీ ఎవరు కూడా ఏ అవినీతి కూడా పాల్పడిన దాఖలాలు ఈ కుటుంబాల్లో లేవు. అలాగే మా రంగాగారి కుమారుడు రాధాకృష్ణ గారు కూడా
వారికి కూడా త్వరలో ఉన్నత పదవి రావాలని చెప్పేసి ఆ భగవంతుని కోరుతూ ఉన్నాము. అలాగే పార్టీ కూడా ఈ విధంగా ఆలోచిస్తే కొద్దిగా బాగుంటుందని చెప్పేసి మా ఆకాంక్ష అనుసరణ. కాబట్టి లోకేష్ గారికి మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ హ్యాపీ బర్త్డే లోకేష్ గారు. యువగళం పాదయాత్రతో ప్రజా సమస్యలను తెలుసుకుని వారి సమస్యల పరిష్కారంతో పాటు మానవ వనరులను అభివృద్ధి చేస్తూ ప్రజల జీవన ప్రమాణాలు పెంపొందించడానికి మంత్రి నారా లోకేష్ కృషి చేస్తున్నారని మైలవరం శాసనసభ్యులు వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పేర్కొన్నారు. మైలవరంలోని శాసనసభ్యుని వారి కార్యాలయంలో రాష్ట్ర మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలను గురువారం ఘనంగా జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకటకృష్ణ ప్రసాద్ పాల్గొన్నారు. నారా లోకేష్ జన్మదిన వేడుకల సందర్భంగా కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శాసనసభ్యులు మాట్లాడుతూ కార్యకర్తల సంక్షేమ నిధిని ఏర్పాటు చేసిన ప్రథమ నాయకుడు నారా లోకేష్ అన్నారు. లోకేష్ భరోసాతో టీడీపీ సభ్యత్వాలను 1 కోటికి పైగా తీసుకున్నారన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసిన ప్రతి ఒక్కరికి తగిన గుర్తింపు లభిస్తుందన్నారు. తాజాగా విదేశీ పర్యటనలో భారీగా పెట్టుబడులను ఏపీకి తీసుకురావడానికి కృషి చేస్తున్నారన్నారు. అలానే ఐటీ రంగంలో కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో విప్లవాత్మక మార్పులు తెస్తున్నారన్నారు. యువ నాయకులు నారా లోకేష్ బాబు గారి జన్మదినం సందర్భంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ ఘనంగా వారి పుట్టినరోజు వేడుకలు నిర్వహించుకుంటా ఉన్నారు. తప్పకుండా ఎంతో క్రమశిక్షణగా బాధ్యతాయుతంగా పెరిగి తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు గారి మనవడుగా, మాన్యులు ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారి తనయుడిగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు పార్టీకి వెన్నంటి తన శక్తియుక్తులేంటో యువగళ పాదయాత్ర ద్వారా నిరూపించుకొని రాబోయే కాలంలో భవిష్యత్తు ఈ రాష్ట్ర రాజకీయాల్లో కీలక భూమిక పోషించబోతున్నటువంటి నారా లోకేష్ బాబు గారు నిండా 100 ఏళ్ళు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో ఉండాలని, ప్రజల కోసం ఆయన ఏమైతే శ్రమిస్తా ఉన్నారో, ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం ఆయన ఏమైతే శ్రమిస్తున్నారో అవన్నీ ఈ రాష్ట్రానికి రాబోయే రోజుల్లో మంచి అవకాశాలుగా మారాలని ఆకాంక్షిస్తూ లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు. మైలవరం నియోజకవర్గం తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమి తరపున కూడా తెలియజేస్తాం. ధన్యవాదాలు. తెలుగుదేశం యువనేత రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా జరుపుకోవడం జరిగిందని తెలియజేశారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు. 1 కోటి సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని పూర్తి చేసుకోవడంతో పాటు ప్రజలకు సంక్షేమాన్ని, అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించడం జరిగిందని పేర్కొన్నారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 4వ డివిజన్ బ్యాంకు కాలనీలో మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకల్లో పాల్గొన్నారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పాల్గొని కేక్ కట్ చేసి మంత్రి నారా లోకేష్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి నారా లోకేష్ బర్త్డే సందర్భంగా మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం 4వ డివిజన్ శ్రీనివాసనగర్ బ్యాంకు కాలనీలో దీప్తి భవన్ సీసీ రోడ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ యాదవ్, ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహనరావు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు గద్దె రామ్మోహనరావు మాట్లాడుతూ గత ప్రభుత్వ అరాచకాలను యువగళంతో ఎండగట్టి ప్రజలకు అండగా నిలిచిన ప్రభుత్వ ఏర్పాటులో మంత్రి నారా లోకేష్ కీలక పాత్ర వహించారని చెప్పారు. రాబోయే 30 ఏళ్లకు తెలియచేయడానికి నారా లోకేష్ లాంటి మంచి నాయకుడు దొరకడం ఎంతో అదృష్టమన్నారు. చంద్రబాబు నాయుడు స్వరాజ్య రాష్ట్ర పురోగతి సాధిస్తుందని చెప్పారు. ఈరోజు లోకేష్ బాబు పుట్టినరోజు సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ కుటుంబం తరపున వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈరోజు సుమారు మాకు 1 కోటి పైచీలిక కుటుంబ సభ్యులు ఉన్నారు. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు అందరం కూడా వారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, వారు నిండు 100 ఏళ్ళు ఆరోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో, సుఖ సంతోషాలతో తులతూగాలని చెప్పేసి కోరుకుంటూ, ఈ పార్టీని ఏదైతే కీర్తిశేషులు నందమూరి తారక రామారావు గారు స్థాపించారో, పార్టీ యొక్క సిద్ధాంతాలని ముందుకు తీసుకువెళ్తూ 30 సంవత్సరాలుగా మరి పార్టీని తన బుధస్కంధాలపై వేసి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా అయితే నడిపిస్తున్నారో, ఈ పార్టీని అలాగే మా పార్టీని, మనందరి పార్టీని ఇంకా ముందుకు నడిపించాలని చెప్పేసి మరి కోరుకుంటూ, మరొక మారు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరి తరపున, ఈ రాష్ట్ర ప్రజల తరపున మా తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి విద్యాశాఖ మార్చినటువంటి లోకేష్ బాబు గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి మా స్థానిక ఎమ్మెల్యే గారైనటువంటి రామ్మోహన్ గారు తలచారు. అందులో భాగంగానే ఈరోజు రోడ్డు కూడా
వారి ఆధ్వర్యంలో శంకుస్థాపన చేయడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నామండి. ఆ డీటెయిల్స్ అన్ని వారు చెప్తారు. లోకేష్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ నందమూరి తారక రామారావు స్థాపించిన ఈ పార్టీ ఆయన మరణం తర్వాత 30 సంవత్సరాల పాటు ఈ పార్టీ జెండాను రెపరెపలాడించిన నారా చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మరలా లోకేష్ బాబు గారి యువగాళంతో ఆయన నాయకత్వాన్ని నిరూపించుకోవడమే కాకుండా ఈ రోజున మంత్రిగా మంగళగిరి నియోజకవర్గంలో ఏదైతే 5,000 ఓట్లతో ఓడిపోయారో అక్కడ పార్టీని పటిష్టపరచడానికి ఆయన చేసిన కృషి ద్వారా సుమారు 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలిచారంటే ఆయన సమర్థతకి ఆయన యొక్క పట్టుదలకి అదొక నిదర్శనం. ఇవాళ తెలుగుదేశం పార్టీకి మరొక 40 సంవత్సరాల పాటు నాయకుడు కొదవలేదు. తెలుగుదేశం పార్టీని చక్కగా నడపగల శక్తివంతుడు నారా లోకేష్ బాబు గారని నిరూపించుకున్న సందర్భంలో ఆయన బర్త్డే సందర్భంగా ఈ రోజున ఈ యొక్క విజయవాడ తూర్పు నియోజకవర్గంలో జాస్ సాంబశివరావు గారు కార్పొరేటర్గా ఇవాళ ఆయన బర్త్డే కేక్ కట్ చేయడం కానివ్వండి, పేదలకి చీరల పంపిణీ చేయడం కానివ్వండి, అదేవిధంగా ఇక్కడ సిమెంట్ రోడ్డు ఏర్పాటు చేయాలి. అన్నీ కూడా ఇందాక మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్లుగా ఆయన బర్త్డే సందర్భంగా అటు సంక్షేమ కార్యక్రమం ఇటు అభివృద్ధి కార్యక్రమం, పేదలకు చీరల పంపిణీ సంక్షేమ కార్యక్రమం అయితే అభివృద్ధి కార్యక్రమం ఇక్కడ 20 లక్షల రూపాయలతో సీసీ రోడ్డును ఏర్పాటు చేసుకోవడం, ఇవన్నీ కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. లోకేష్ బాబు జన్మదిన వేడుకలు చేసుకోవడం, ఎందుకంటే ఈ తెలుగుదేశం పార్టీ నమ్ముకున్న వాళ్ళం. గత 40 సంవత్సరాల నుంచి ఈ పార్టీ ఎప్పుడూ రెపరెపలాడాలా, పార్టీ బాగుండాలా, పార్టీ కేడర్ అంతా కూడా పార్టీ కోసం పనిచేయాలని చెప్పి ఆలోచన చేసే వ్యక్తులకి మరొక 50 సంవత్సరాల వరకు ఈ పార్టీకి ఏమాత్రం తిరుగులేదని నిరూపించబడిన యువ నాయకుడు ఆయన వర్ధిల్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. పార్టీ యువ నాయకులు నారా లోకేష్ గారు జన్మదినం ఈరోజు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో 1 కోటి మైలురాయిలు దాటిన సందర్భం. అదేవిధంగా శ్రీనివాసనగర్ బ్యాంక్ కాలనీలో ఈ దీప్తి భవన్ రోడ్డు మా రాష్ట్ర అధ్యక్షులు మరి పల్లా శ్రీనివాసరావు గారితో శంకుస్థాపన చేసుకునే శుభ కార్యక్రమాల్లో ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, అదేవిధంగా లోకేష్ బాబు గారి యొక్క నాయకత్వం, పవన్ కళ్యాణ్ గారు బీజేపీ యొక్క నాయకత్వంలో కూడా రాష్ట్రం అప్రతిహతంగా కూడా ముందుకెళ్తూ ఉంది. ఎన్డీఏ కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత విజయవాడ నగరంలో 4వ డివిజన్లో అనేటువంటి అభివృద్ధి కార్యక్రమాలని మరి మన ఎమ్మెల్యే గద్దె రామారావు ఆధ్వర్యంలో, అట్లాగే ఎంపీ కేసినేని చిన్ని గారి ఆధ్వర్యంలో కూడా మేము తీసుకోవడం జరుగుతూ ఉంది. భవిష్యత్తులో మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు తీసుకొని 4వ డివిజన్ని మోడల్ డివిజన్గా రూపొందించాలని, అదేవిధంగా విజయవాడ నగరాన్ని కూడా మరి గ్రేటర్ విజయవాడగా కూడా రూపొందించడానికి వీళ్ళందరూ కూడా కృషి చేస్తున్నారు. త్వరలోనే విజయవాడ కూడా గ్రేటర్ విజయవాడ కూడా రూపాంతరం చెందని కూడా ఆశిస్తూ అభివృద్ధి కార్యక్రమాలతో మరింత ముందుకెళ్తామని కూడా మీకు తెలియజేస్తాము. ఏపీ బ్రాండ్ ఇమేజ్ ను పెంచడం, రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు తీసుకురావడం కోసం నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకోవడమే లక్ష్యంగా సాగిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 4 రోజుల దావోస్ పర్యటన విజయవంతంగా ముగిసింది. ఈ 4 రోజులు ఒకవైపు ప్రపంచంలోని ప్రముఖ సంస్థల సీఈఓలు, అధిపతులతో పలు దేశాల ప్రతినిధులతో చర్చలు జరుపుతూనే మరోవైపు రౌండ్ టేబుల్ సమావేశాల సదస్సుల్లో విరామం లేకుండా పాల్గొని ఆంధ్రప్రదేశ్ ను ఏపీ బ్రాండ్ ను ముఖ్యమంత్రి ప్రమోట్ చేశారు. ప్రపంచ దేశాల నుంచి దావోస్ కు వచ్చిన పెట్టుబడిదారులను ఆకట్టుకోవడంలో చంద్రబాబు సంపూర్ణంగా సఫలమయ్యారు. వివిధ రంగాలకు చెందిన దాదాపు 15 ప్రపంచ అత్యున్నత వాణిజ్య సంస్థలు అధిపతులతో సమావేశమై ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులకున్న అనుకూలతలను వివరించారు. వాణిజ్య అభివృద్ధి, పారిశ్రామికవేత్తల కోసం రాష్ట్రం కొత్తగా తీసుకొచ్చిన పాలసీలు, స్వర్ణాంధ్ర 2047 ప్రణాళికలు, పెట్టుబడిదారులకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయ సహకారాల గురించి వివరించారు. రాష్ట్రానికి వచ్చి అనుకూలతలను ప్రత్యక్షంగా పరిశీలించడానికి వారిని ఆహ్వానించారు. దీంతో పలు ప్రముఖ సంస్థలు రాష్ట్రంలో తమ ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆసక్తి కనపరిచాయి. స్వయంగా రాష్ట్రంలో పర్యటించి పెట్టుబడుల అంశాలన్నీ ముందుకు తీసుకువెళ్లేందుకే ఆయా సంస్థలు సంసిద్ధతను వ్యక్తం చేశాయి. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తొలి రోజు పర్యటనలో ముందుకు జ్యూరిచ్లోని హిల్టన్ హోటల్లో స్విట్జర్లాండ్లోని భారత అంబాసిడర్ మృతుల్ కుమార్తో సమావేశమై రాష్ట్రానికి స్విట్జర్లాండ్ నుంచి పెట్టుబడులు ఉన్న అవకాశాలపై చర్చించారు. ఆంధ్రప్రదేశ్లో ఫార్మాస్యూటికల్స్, మెడికల్ డివైస్లు, టెక్నికల్ టెక్స్టైల్స్, రైల్ కాంపోనెంట్ వంటి తయారీ రంగంలో విస్తృతంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి తెలిపారు. We are very happy. First time I am seeing Team India in one place. We are all talking in one voice. I have come so many times.
As a matter of fact, I'm the senior most to come to Davos. That is first time 1997. At that time, only once in a way, some ministers or the central minister, one or two finance ministers, they used to visit. From then onwards, competition has started. All chief ministers, central ministers, all of us used to visit Davos, but less recognition. I'm appealing all Indians. This is the first time I'm seeing well received by Davos and also well recognized Indian delegation. Everywhere Indian presence. India is moving very fast. Even Bloomberg Analytics 2028 incremental GDP growth. India will be number one. From then onwards, unstoppable. We'll grow fastest growth rate. We are able to give stability and democracy also. If you see, Vikasit Bharat, everybody is believing, they are trusting, they are working towards that. Even Government of India has laid very strong principles. Environmental sustainability, that is Paris Agreement, 500 gigawatts capacity, renewable energy they are going to add. In that I am very happy we are all competing. Even my friend is competing. 165 gigawatts capacity we are adding. We are going to add from Andhra Pradesh. Much more Fadnavis ji is going to add. And also Telangana government is also going to add very big way. ఫిబ్రవరి 5న ఫీజు పోరు నిర్వహించనున్నట్లుగా వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు. గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. అన్ని జిల్లా కేంద్రాల్లో ఈ ఫీజు పోరు చేస్తామని, విద్యార్థులు వారి తల్లిదండ్రులతో కలిసి ఈ కార్యక్రమం నిర్వహిస్తామని వెల్లడించారు. చంద్రబాబు పోకడు విఘాతం కలిగిస్తున్నారని, ఫీజు పేద విద్యార్థులకు రియంబర్స్మెంట్ నిధులు విడుదల చేయకుండా కూటమి సర్కార్ వేధిస్తుందని అప్పిరెడ్డి అన్నారు. వసతి దీవెన విధానం ద్వారాను ప్రతి పేదవాడు కూడా ఉన్నతమైనటువంటి చదువులు చదువుకోవాలనే ఒక ఆలోచనతో ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఫీజు రియంబర్స్మెంట్ విధానాన్ని తీసుకుంటే, ఇవాళ ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పేద విద్యార్థులకు సంబంధించినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ నిధుల్ని విడుదల చేయకుండా ఇవాళ చదువుతున్నటువంటి విద్యార్థులందరూ కూడా విద్యకు దూరమవుతున్నటువంటి పరిస్థితులు అనేక జిల్లాల్లో ఇవాళ చూస్తూ ఉన్నాం. చదువుని అర్ధాంతరంగా ఆపుకొని, ఎందుకంటే కాలేజీల్లో ఫీజులు కట్టకపోతే కాలేజీలకి రానినటువంటి పరిస్థితులు, చదువుకున్నటువంటి విద్యార్థులకు సంబంధించి కూడా పరీక్షల్లో పాస్ అయినప్పుడు కూడా వాళ్ళకు కావాల్సినటువంటి సర్టిఫికెట్స్ ఫీజు కట్టలేదని సాగు అడ్డుగా పెట్టుకొని ప్రైవేటు యాజమాన్యాలు ఇవాళ వాళ్ళకు సంబంధించినటువంటి సర్టిఫికెట్స్ ఇవ్వనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో వేలాది మంది చదువుని అర్ధంతరంగా మానుకొని ఓ పక్క కూలీ పనులకో, వ్యవసాయ పనులకో, లేకపోతే చిన్న చిన్న ఉద్యోగాలలో ఇవాళ వాటి కోసం తాపత్రపడి ముందుకు సాగుతున్నటువంటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితులు ఇవాళ రాష్ట్రంలో చూస్తూ ఉన్నాం. నిజంగా చంద్రబాబు నాయుడు గారు సూటిగా అడగదలుచుకున్నా, ఇవాళ రాష్ట్రంలో ప్రజలు మీకు అధికారం అప్పుచెప్పారు. అప్పుచెప్పినటువంటి అధికారాన్ని అప్పుచెప్పినటువంటి పరిస్థితుల్లో ఇవాళ ఈ రాష్ట్రంలో మీరు పేద ప్రజలకు సంబంధించి, ముఖ్యంగా పేద విద్యార్థులకు సంబంధించినటువంటి అంశాలపై ప్రత్యేకమైనటువంటి దృష్టి సారించాలా. ఎందుకంటే మీరు చెప్పే మాటలు ఆ విధంగా ఉన్నాయి. మీరేం చెప్తా ఉన్నారు? దేశ విదేశాలకు సంబంధించి అనేకమైనటువంటి సంస్కరణలు తీసుకొస్తామని చెప్తా ఉన్నారు. ఈ సంస్కరణ తేవటం దేవుడు మాట ఎరుగు. ఇవాళ చదువుకున్నటువంటి విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేసే ప్రక్రియకి శ్రీకారం చుట్టాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఎందుకనో చాలా దురదృష్టకరమైనటువంటి పరిస్థితి. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికి కూడా 2004 పూర్వం 9 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఏ రోజు కూడా సమాజానికి సంబంధించి ఒక మంచి చేద్దామని కానీ, పేద విద్యార్థులు చదువుకోవడానికి అవకాశాలు కల్పించాలనే ఆలోచన ఆయన మధ్యలో ఏనాడు కూడా మెదిలే పరిస్థితి కాదు. ఆ తర్వాత మరలా 2014 నుంచి 2019 వరకు కూడా ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి పరిస్థితుల్లో కానీ, మరలా తిరిగి ఈ రోజున ముఖ్యమంత్రిగా ఆయన పదవి కొనసాగిస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ, ఆయన చదువుకి పేద విద్యార్థులను దూరం చేయాలా, ఈ రాష్ట్రంలో అందరూ కూడా చదువుకుంటే
గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ పరిపాలనలో జగన్మోహన్ రెడ్డి రాష్ట్రాన్ని పూర్తిగా సర్వనాశనం చేయడంతో పాటు సంక్షేమాన్ని, ప్రజల అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని, కూటమి ప్రభుత్వం వచ్చిన 7 నెలల కాలంలో ప్రజలు అనేక అభివృద్ధి సంక్షేమ పథకాలను తీసుకురావడంతో పాటుగా రాష్ట్రాన్ని పార్శ్వికంగా అభివృద్ధి చేసేందుకు అహర్నిశలు ఎంతో శ్రమిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తనయుడు మంత్రి లోకేష్ రాష్ట్రానికి భవిష్యత్ నాయకుడని ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణ, ఎన్టీఆర్ జిల్లా తెలుగుదేశం అధ్యక్షులు నెట్టే రఘురాం చెప్పారు. ఉమ్మడి కృష్ణా జిల్లా తెలుగుదేశం కార్యాలయంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ 46వ జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల సందర్భంగా భారీ కేక్ను ఆర్టీసీ చైర్మన్ కొనాలి నారాయణ, నెట్టే రఘురాంతో పాటు గౌడ కార్పొరేషన్ చైర్మన్ గురుమూర్తి, తెలుగుదేశం సీనియర్ నేత గన్నె అన్న ఆధ్వర్యంలో వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ నేతలు మాట్లాడుతూ నారా లోకేష్ 46వ జన్మదిన వేడుకలను ఉమ్మడి కృష్ణా జిల్లాలో ఘనంగా నిర్వహించుకోవడం జరిగిందన్నారు. నారా లోకేష్ జన్మదినం సందర్భంగా పలువురికి అన్నదానంతో పాటు బట్టలను పంపిణీ చేశారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసేందుకు యువనేత నారా లోకేష్ దావోస్ పర్యటనలో పెట్టుబడుల కోసం ఇంతకన్నా శ్రమిస్తున్నారని చెప్పారు. 5 ఏళ్ల పరిపాలనలో రాష్ట్రంలో ఉన్న యువత ఉపాధి అవకాశాలు తీసుకురావడమే లక్ష్యంగా పరిపాలన కొనసాగుతుందన్నారు. తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఎడ్యుకేషన్ ఐటీ శాఖ మంత్రులు శ్రీ నారా లోకేష్ గారి జన్మదినం ఈరోజు. తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు, తెలుగుదేశం పార్టీ ఉత్తరాధికారిగా ఈ రాష్ట్ర ప్రజల భవిష్యత్ ఆశాజ్యోతి శ్రీ నారా లోకేష్ గారు. ఆయన పువ్వు పుట్టగానే పరిమళిస్తుంది అన్నట్లుగా ఆయన యొక్క జీవితాన్ని కనుక మనం చూస్తే ఈ 40 ఏళ్ల తెలుగుదేశం పార్టీ ఎలా ఎదిగింది, ఎలా ప్రజలకి దగ్గరైంది అనేటటువంటి చూస్తే అదే క్రమంలో ఆ రకంగానే ఈ 40 ఏళ్ల మరి లోకేష్ గారి యొక్క ప్రస్థానం మనకి కనపడతా ఉంది. 40 ఏళ్ళు తక్కువ వయసే జనరల్గా మనం సాధారణంగా చూసినట్లయితే, కానీ ఈ 40 ఏళ్లలో ఆయన యొక్క బాల్యం కానీ, ఆయన స్టాన్ఫోర్డ్లో మరి ఉన్నత విద్యని అభ్యసించటం, తర్వాత వచ్చి ఈ రాజకీయాల్లోనే ఉండాలి, ప్రజలకి సేవ చేయాలి అనేటటువంటి ఒక స్పష్టమైనటువంటి దృష్టితోటి ఆయన తెలుగుదేశం పార్టీలో చేరటం, మరి స్వల్ప కాలంలోనే ప్రధాన కార్యదర్శిగా ఎదగటం, లక్షలాది కార్యకర్తల ప్రేమాభిమానాలని చూరగొనటం, అంతేకాకుండా తెలుగుదేశం పార్టీకి ఈ ఆధునికమైనటువంటి సాంకేతిక యుగ ప్రస్థానంలో ఆయన ఒక క్రొత్తగా కార్యకర్తల యొక్క మరి నిర్మాణాన్ని, పార్టీ నిర్మాణాన్ని, అందులో కార్యకర్తల యొక్క సంక్షేమాన్ని, వారి యొక్క బాగోగుల్ని చూసుకోవటం అనేటువంటి ఆంధ్రప్రదేశ్ ఐటీ శాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రివర్యులు నారా లోకేష్ గారి పుట్టినరోజు. ఈ పుట్టినరోజు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి నిత్యం రఘురామ్ గారు, ఎన్టీఆర్ జిల్లా పార్టీ అధ్యక్షులు, మాజీ మంత్రివర్యులు, మరి చైర్మన్ గురుమూర్తి గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులందరికీ కూడా ఈ రోజున లోకేష్ గారు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీ కార్యకర్తల యొక్క శ్రేయస్సు కోరుతూ ఏ పార్టీలో లేని విధంగా పార్టీ కార్యకర్తలకు ఏదైనా కష్టం వస్తే, నష్టం వస్తే, చనిపోతే వాళ్ళకి ఇన్సూరెన్స్ అందేలాగా, వారి కుటుంబ సభ్యులకి ఉచిత విద్య అందించేలాగా ప్రణాళికలు రూపొందించి ఇవాళ భారతదేశంలో ఏ పార్టీకి లేని సభ్యత్వాన్ని, 1 కోటి పైచలకు సభ్యత్వాన్ని పూర్తి చేసిన ఘనత నారా లోకేష్ గారికి.
ప్రజల పట్ల రాష్ట్రం పట్ల అవగాహన కోసం యువగళం పాదయాత్ర చేసి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటించి అడుగడుగున అడ్డంకులు సృష్టించినా కూడా ఆనాటి వైసీపీ ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించినా కూడా ఆ కేసులన్నింటినీ ఎదుర్కొంటూ అడుగడుగున అడ్డంకులు అధిగమిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా పర్యటన చేసి రాష్ట్రంలో ప్రజలకు ఉన్న సమస్యలు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల్ని ఎలా పరిష్కరించాలని ఒక అవగాహనతో రాజకీయాల్లోకి వచ్చినటువంటి వ్యక్తి. విద్యావంతుడిగా స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో అమెరికాలో చదువుకుని ఒక అవగాహన కలిగినటువంటి నాయకుడు. రాజకీయ వారసుడిగా ఎన్టీఆర్ గారు ముఖ్యమంత్రి గారికి మనవడు, చంద్రబాబు నాయుడు గారికి కొడుకు. రాజకీయం అనేది వారి కుటుంబంలో ఉంది. వాళ్ళ ప్రజలకు సేవ చేయాలనే తలపుతో రాష్ట్రాన్ని భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా నిలపాలని తండ్రి గారి ఉద్దేశానికి వెన్నుదన్నుగా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సమస్యలను పరిష్కారం చేస్తూ ఈ రాష్ట్రాన్ని ఎలాగైనా సరే భారతదేశంలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దాలి. తాడేపల్లి మండలంలో మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తాడేపల్లి మండల అధ్యక్షులు అమర సుబ్బారావు, తెలుగు రైతు సంఘ అధ్యక్షులు కళ్లం రాజశేఖర్ రెడ్డి, తాడేపల్లి మండల మాజీ అధ్యక్షులు కొమ్మారెడ్డి కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. మొదట కుంచనపల్లిలోని మండల పార్టీ కార్యాలయంలో కేక్ కట్ నిర్వహించి అనంతరం రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. చిగురు అనాథ పిల్లల ఆశ్రమంలో పిల్లలకు మరియు కార్యకర్తలకు అన్నదానం చేశారు. గుండిమేడలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థుల మధ్య కేక్ కటింగ్ చేసి పండ్లు, పుస్తకాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ యువగళం పేరుతో పాదయాత్ర చేసి రాష్ట్ర చరిత్రను తిరగరాశారన్నారు. కార్యకర్తల సంక్షేమ నిధి ఏర్పాటు చేసి కార్యకర్తలకు అండగా నిలబడే నాయకుడు లోకేష్ అన్నారు. అలానే ఐటీ శాఖ మరియు విద్యాశాఖ మంత్రిగా తనదైన శైలిలో లోకేష్ దూసుకుపోతున్నారని, భవిష్యత్తులో టీడీపీకి దశ దిశ లోకేష్ అన్నారు. ఎదురు రావద్దన్న టిష్యూ పేపర్ ఉన్నాయి దాంట్లో పెట్టే వాళ్ళు తీసుకుంటారంట. ఒకసారి చూడండి మేడం, చేయండి ఒకసారి. రమేష్ నువ్వు కూడా వెళ్ళిపో. ప్రేమలోకి అందరూ వస్తున్నారు. అట్లా కాదు, కాళ్ళు చేతులు వస్తుంటుంది కదా.
అందరికీ నమస్కారం. ఈ రోజున తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంగళగిరి నియోజకవర్గ శాసనసభ్యులు, అదేవిధంగా రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రివర్యులు, ప్రజలు మెచ్చిన నాయకుడు, ప్రజానాయకుడు, ప్రజాసేవకుడు, యువనేత మా లోకేష్ గారి జన్మదినాన్ని పురస్కరించుకొని ఈరోజు తాడేపల్లి మండల తెలుగుదేశం అనంతపురంలోని నారాయణ కళాశాలలో ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నారాయణ జూనియర్ కళాశాలల బాయ్స్ క్యాంపస్ లో ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్న చరణ్ కాలేజీ భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ అవుతుంది. అయితే చరణ్ మృతిపై అతడి కుటుంబ సభ్యులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం టీడీపీ క్యాంప్ కార్యాలయంలో తెలుగుదేశం పార్టీ జాతీయ కార్యదర్శి మంత్రి నారా లోకేష్ 42వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఏపీ ప్రభుత్వ గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు 42 కేజీల భారీ కేక్ కట్ చేసి నారా లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. లోకేష్ జన్మదినాన్ని పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ జీవితకాలం సభ్యత్వాన్ని ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నమోదు చేయించుకున్నారు. జిల్లాలో సభ్యత్వ నమోదులో మొదటి స్థానం నిలిపిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. మంత్రి నారా లోకేష్ జన్మదిన వేడుకలు పలు నియోజకవర్గాల వ్యాప్తంగా ఘనంగా నిర్వహిస్తున్నారు మని చెప్పారు. క్రీస్తు పూర్వం క్రీస్తు శకం లాగా యువగళం ముందు యువగళం తర్వాత అన్నట్లుగా నారా లోకేష్ పాదయాత్ర సాగిందన్నారు. 1000 కిలోమీటర్ల మేర పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను తెలుసుకున్నారని, లోకేష్ పాదయాత్ర గన్నవరం చేరుకున్నప్పుడు ఆయన సమక్షంలో టీడీపీలో చేరానన్నారు. పుట్టినరోజు నాడు కూడా రాష్ట్ర అభివృద్ధి కోసం దావోస్ లో పర్యటిస్తున్నారని చెప్పారు. రాష్ట్ర దశాదిశ మార్చేందుకు కృషి చేస్తూ ఆ దిశగా లోకేష్ బాబు పనిచేస్తున్నారన్నారు. ఈ నెల 28న అమర్ రాజా కంపెనీ ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించబోతున్నామని చెప్పారు. మరింత మంది నిరుద్యోగులు ఉద్యోగ అవకాశాలు లభిస్తాయన్నారు. గన్నవరం అభివృద్ధి తన అజెండా అన్నారు. ప్రజా సమస్యల పరిష్కారంలో 2వ స్థానంలో గన్నవరం ఉందని, మొదటి స్థానం దక్కేలా మరింతగా శ్రమిస్తారన్నారు. ఈ కార్యక్రమం పలు మండలాల నాయకులు, కూటమి నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులు నమస్కారం. మంత్రివర్యులు తెలుగుదేశం పార్టీ జనరల్ సెక్రటరీ ఈరోజు ఇంట్లో లేకుండా దావోస్లో పరిశ్రమలు తీసుకురావడమే లక్ష్యంగా దావోస్లో పర్యటన సంగతి రాష్ట్ర ప్రజలందరికీ తెలిసింది. అలాగే లోకేష్ బాబు 226 రోజులు 3132 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల యాక్సెప్టెన్స్ తెచ్చుకుని, అలాగే ఈ రాష్ట్ర ప్రజలు పడుతున్న సమస్యలు కానీ, గ్రామాల్లోని సమస్యలు కానీ, పట్టణాల్లోని సమస్యలు కానీ, మున్సిపాలిటీలు, కార్పొరేషన్ భేదం లేకుండా 3 కిలోమీటర్ల పాదయాత్ర చేసి క్రీస్తు పూర్వం క్రీస్తు శకం చరిత్రను ఎలా అభివర్ణిస్తామో, లోకేష్ బాబు పాదయాత్రకు ముందు, లోకేష్ బాబు పాదయాత్ర తర్వాత ఎంతో పరిణితి రాష్ట్ర ప్రజలు గమనించే పరిస్థితి. యువగళంతో ప్రజలతో మమేకమై 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిస్తారని యువగడంలో ప్రతి ఊరు వాడ చెప్పినట్టే దానికి అనుగుణంగా గత 7 మాసాలుగా ఈ రాష్ట్ర మంత్రిగా విద్యాశాఖ, ఐటీ చూస్తా తన శాఖలకు సంబంధం లేకపోయినా తను ఇచ్చిన మాటలు నెరవేర్చడానికి ఈ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్న లక్ష్యంగా, పరిశ్రమలు తీసుకొస్తున్న లక్ష్యంగా, అలాగే ఐటీ కంపెనీలు కానీ, డేటా సెంటర్లు కానీ తెస్తున్న లక్ష్యంగా పనిచేస్తున్న పరిస్థితి మీ అందరూ చూసింది. మొన్న అక్టోబర్లో అమెరికా వెళ్ళినప్పుడు కూడా దాదాపు అట్లాంటాలో ఒక్క ప్రోగ్రాం తప్ప, ఎన్టీ రామారావు గారి కామసగ్రహ ఆవిష్కరణకు వచ్చారు తప్ప మిగతా అన్ని రోజులు కేవలం పారిశ్రామికవేత్తలో సమావేశమై ఇవాళ రిజల్ట్స్కి వచ్చే పరిస్థితి. టీసీఎస్ 10,000 ఉద్యోగాలు కానీ, రిలయన్స్ కంపెనీ కానీ, అలాగే సిబిఆర్ఈతో కానీ, ఇలా ప్రముఖమైన కంపెనీలు చెప్పి ఇప్పుడు దావోస్ అయితే గత 4 రోజుల నుంచి చూస్తున్న పరిస్థితి. నిత్యం ముఖ్యమంత్రి గారితో పాటు ముఖ్యమంత్రి గారు కొన్ని కంపెనీలతో కలిసి విడిగా లోకేష్ బాబు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ప్రామిస్ నిలబెడటానికి నిరంతరం కష్టపడి పనిచేసిన అవసరం. మాటలు అందరూ చెప్తారు, మాట అందరూ ఇస్తారు, కానీ దాన్ని కట్టుబడి పనిచేయాలంటే చాలా కష్టపడి పనిచేయాలి, ఇష్టపడి పనిచేయాలి. అది నారా లోకేష్ బాబు చేస్తున్న పరిస్థితి ఈ రాష్ట్ర ప్రజలు గమనిస్తున్నారు. రాబోయే కాలంలో 20 లక్షల ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించడం ఖాయం. అలాగే గన్నవరం కాన్స్టిట్యూన్సీ నుంచి కూడా మల్లవల్లి నుంచి 15,000 మందికి ఉపాధి అవకాశాలు కల్పించబోతుంది. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి.
ఎనికేపాడులో పీఎం సూర్యగార్ మఫ్తు బిజిలీ యోజన జనజాగృతి ర్యాలీ పాల్గొన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ జి లక్ష్మీశ. రాష్ట్ర సచివాలయంలో ఘనంగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన ప్రభుత్వ కార్యదర్శులు. విజయవంతంగా ముగిసిన సీఎం చంద్రబాబు 4 రోజుల దావోస్ పర్యటన. విరామం లేకుండా ఆంధ్రప్రదేశ్ను ఏపీ బ్రాండ్ను ప్రమోట్ చేసిన ముఖ్యమంత్రి. అనంతపురంలో నారాయణ కళాశాలలో విద్యార్థి ఆత్మహత్య. తన కుమారుడి మృతిపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ మళ్ళీ కలుద్దాం.